అండి అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో 9th బయాలజీ సెకండ్ లెసన్ కణజాలాలు లెసన్ కి సంబంధించినటువంటి నోట్స్ ని అయితే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ లెసన్ జీవుల మౌలిక ప్రమాణం లెసన్ కి సంబంధించిన నోట్స్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. సో సెకండ్ లెసన్ వచ్చేసి కణజాలాలు. జీవరాశులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయి. అమీబాలో ఒకే కణం చలనం, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన ఇలాంటి విధులను నిర్వర్తిస్తుంది. అమీబాలో ఒకే ఒక కణం ఈ విధులన్నింటినీ నిర్వర్తిస్తుంది. బహుకణ జీవులలో మిలియన్ల సంఖ్యలో కణాలు ఉంటాయి. ఇందులో చాలా వరకు కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకత కలిగి ఉంటాయి. శరీరంలో ఒక నిజమైన ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తాయి. ఆ కణాల సముదాయాన్ని మనం కణజాలం అని అంటారు. శరీరంలో ఒక నిజమైన ప్రదేశంలో కణాల సమూహాలు ఒక ప్రత్యేక పనిని నిర్వహిస్తాయి. ఆ కణాల సముదాయాన్ని మనం కణజాలం అంటారు. అత్యధిక సామర్థ్యంతో పనిచేయడానికి కణాల అమరిక అనేది ఏర్పాటు చేయబడుతుంది. రక్తం, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలానికి ఎగ్జాంపుల్. కణజాలానికి ఉదాహరణ ఏవి అంటే రక్తం, పోషక కణజాలం మరియు కండరాలు. నెక్స్ట్, నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయమే కణజాలం. మొక్కలు చలించలేవు, స్థిరంగా ఉంటాయి. అవి నిటారుగా ఉంటాయి కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలంను కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ సహాయక కణజాలం నిర్జీవ కణాలను కలిగి ఉంటుంది. జంతువులు ఆహారం, సహచరులు, ఆశ్రయం కొరకు సంచరిస్తాయి. మొక్కలతో పోలిస్తే జంతువులు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. అవి చాలా వరకు సజీవ కణజాలాన్ని కలిగి ఉంటాయి. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైతే జంతువులు అలా కాదు. మొక్కలలో కొన్ని కణాలు జీవితాంతం విభజన చెందుతాయి. ఈ కణజాలాలు కొన్ని స్థిరీకరించబడి ఉంటాయి. నెక్స్ట్, విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలం, శాశ్వత కణజాలంగా ఉపయోగించారు. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలం లేదా శాశ్వత కణజాలంగా ఉపయోగించారు. జంతువులలో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువులలో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అనే హద్దులు ఉండవన్నమాట. అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగిన మొక్కలలో కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువుల్లో చాలా ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. వృక్షాలలో స్థానబద్ధత, జంతువులలో చలనాలు వంటి భిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి. ఈ భిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది. మొక్కలు జంతువుల సంక్లిష్ట శరీర నిర్మాణం సూచించిన విధంగా కణజాలాల భావన గురించి కొంత వివరంగా మాట్లాడుతుంది. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో విభాజ్య కణజాలం అనే విభజన చెందే కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించారు. 3 రకాలుగా విభజించారు: అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం. ఈ విభాజ్య కణజాలం నుండి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి. కానీ అవి పెరిగి పరిపక్వత చెందే కొలది వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదం చెందుతాయి. అభివృద్ధి చెందే వేర్లు, కాండముల యొక్క అగ్ర భాగాలలో అగ్ర విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. ఈ అగ్ర విభాజక కణజాలం వేరు, కాండం పొడవును వృద్ధి చేస్తుంది. పార్శ్వ విభాజక కణజాలం వచ్చేసి వేరు, కాండం యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. అగ్ర విభాజక కణజాలం వచ్చేసి వేరు, కాండం పొడవును వృద్ధి చేస్తుంది. పార్శ్వ విభాజక కణజాలం వేరు, కాండం యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. కొన్ని మొక్కలలో కనుపులకు దగ్గరగా మధ్య విభాజ్య కణజాలం ఉంటుంది. ఈ విభాజక కణజాలంలోని కణాలు చాలా చురుకుగా ఉంటాయి. అవి ఈ కణాలలో చక్కని కణద్రవ్యం, సెల్యులోస్లతో తయారైన పలుచని కణకవచాలు, స్పష్టమైన కేంద్రకాలను అయితే కలిగి ఉంటాయి. రిక్తికలు విభాజక కణజాలంలో ఉండవు. విభాజక కణజాలంలో ఉండనివి రిక్తికలు. శాశ్వత కణజాలం గురించి చూసినట్లయితే విభాజక కణజాలం నుండి ఏర్పడిన కణాలు ఒక ప్రత్యేక పాత్రను తీసుకొని విభజన సామర్థ్యం కోల్పోతాయి. దీని ఫలితంగా ఇవి శాశ్వత కణజాలంగా మారుతాయి. ఈ విధంగా అవి శాశ్వత ఆకారం, పరిమాణం, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను విభేదనం అంటారు. విభేదనం వివిధ రకాల శాశ్వత కణజాలాల అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. సరళ శాశ్వత కణజాలం. సాధారణంగా సరళ శాశ్వత కణజాలం బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా ఉంటుంది. సరళ శాశ్వత కణజాలం అనేది బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా ఉంటుంది. మృదు కణజాలం సాధారణంగా కనిపించే సరళ కణజాలం. ఇది పలుచని కణకవచం కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలు కలిగి ఉంటుంది.
ఇవి సజీవ కణాలు. ఈ కణజాలంలో మృదు కణజాలంలోని కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలను కలిగి ఉంటాయి. ఈ కణజాలం సాధారణంగా ఆహారమును నిల్వ చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలం పత్రహరితంను కలిగి కిరణజన్య సంయోగ క్రియను కూడా నిర్వహిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో దీన్ని హరిత కణజాలం లేదా క్లోరెన్ కైమా అని అంటారు. కొన్ని పరిస్థితుల్లో మృత కణజాలం పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియనే మనం హైడ్రోక్లైమా అని అంటారు. నీటి మొక్కల్లో మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి మృదు కణజాలాన్ని మనం వాయుగత కణజాలం అని అంటారు. నీటిపై తేలడానికి ఉపయోగపడే ఈ మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అంటారు. మొక్కలలో వంగే గుణానికి కారణమైన మరో కణజాలం వచ్చేసి స్థూలకోణ కణజాలం. మొక్కల్లో వంగే గుణానికి కారణమైన కణజాలం స్థూలకోణ కణజాలం. దీన్ని కోలెన్ కైమా అంటారు. మృదు కణజాలంలో కొన్ని పరిస్థితుల్లో కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడే కణజాలాన్ని హరిత కణజాలం లేదా క్లోరిన్ కైమా అంటారు. మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలడానికి ఉపయోగపడితే వాటిని వాయుగత కణజాలం అంటారు. మొక్కల్లో వంగే గుణానికి కారణమైతే స్థూలకోణ కణజాలం లేదా కోలెన్ కైమా అంటారు. నులితీగలు ఎగబాకే కాండాలు కలిగిన మొక్కలలో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి ఇది సహకరిస్తుంది. ఇది యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. పత్రవృంతం యొక్క బాహ్య చర్మం కింద ఈ కణజాలాన్ని మనం చూడవచ్చు. అయితే ఈ కణజాలంలోని కణాలు సజీవంగా పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. స్థూలకోణ కణాలను మనం పత్రవృంతం యొక్క బాహ్య చర్మం కింద చూడవచ్చు. అలాగే ఇవి సజీవంగా పొడవుగా సాగి మొక్కల్లో మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సరళ కణజాలంలో ఇంకొక రకమైన కణజాలం దృఢ కణజాలం. ఇది మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. కొబ్బరిలో పీచును మనం చూడవచ్చు. ఇది దృఢ కణజాలంతో తయారవుతుంది. దృఢ కణజాలంతో తయారైన దానికి ఉదాహరణ కొబ్బరిలోని పీచు. ఈ దృఢ కణజాలంలో ఉన్న కణాలే నిర్జీవ కణాలు. ఇవి లిగ్నిన్తో చేయబడిన దళసరి కణకవచాలను కలిగి ఉండడం వలన సన్నగా పొడవుగా ఉంటాయి. తరచుగా వీటి కణకవచాలు ఎంత దళసరిగా ఉంటాయి అంటే కణం లోపల ఖాళీ ప్రదేశం అనేది ఉండదు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. ఈ కణజాలం కాండాలు, నాలికా పుంజాల చుట్టూ, ఆకుల ఈనెల్లో మరియు గింజల విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాల్లో ఉంటుంది. ఇది మొక్క భాగాలకు బలాన్ని ఇస్తుంది. నీటి ఎద్దడి కలిగిన ఆవాసాల్లో పెరిగే మొక్కల్లో నీటి నష్టం నుండి కాపాడడం క్లిష్టం కాబట్టి బాహ్య చర్మం అనేది దళసరిగా ఉంటుంది. మొక్క యొక్క వాయుగత భాగాల్లోని బాహ్య చర్మ కణాలు తరచుగా మైనం వంటి నీటిని నిరోధించే పొరను బాహ్యంగా ఉపరితలంపై స్రవిస్తాయి. ఇది మొక్కకు నీటి నష్టం నుండి రక్షణగా, యాంత్రికంగా జరిగే దాడి నుండి రక్షణలో సహాయపడుతుంది. చాలా వరకు బాహ్య చర్మ కణాలు బల్లపరుపుగా ఉంటాయి. తరచుగా అంతర కణకవచం కంటే బాహ్య మరియు ప్రక్క కణకవచం దళసరిగా ఉంటుంది. పత్ర బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలను మనం గమనించవచ్చు. ఆ రంధ్రాలనే మనం పత్ర రంధ్రాలు అంటాం. పత్ర రంధ్రాలను ఆవరించి 2 మూత్రపిండాకారంలో ఉన్న రక్షక కణాలు మూత్రపిండాకారంలో ఉంటాయి. వాతావరణంలోని వాయువుల మార్పిడికి ఈ కణాలు అవసరం అవుతాయి. బాష్పోత్సేకం కూడా పత్ర రంధ్రాల ద్వారానే జరుగుతుంది. పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. నీటిని శోషించుకునే వేర్ల యొక్క బాహ్య చర్మ కణాలు సాధారణంగా శోషణ ఉపరితల వైశాల్యాన్ని ఎక్కువగా పెంచే పొడవైన మూలకేశాల వంటి భాగాన్ని కలిగి ఉంటాయి. ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కల్లో బాహ్య చర్మం దళసరి మైనం పోతగల క్యూటిన్ బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటాయి ఎడారి మొక్కలు. అయితే క్యూటిన్ అనేది జల నిరోధక శక్తి కలిగిన ఒక రసాయన పదార్థం. మొక్కలు పెరుగుతున్న కొలది వెలుపల ఉండే రక్షక కణజాలం కొన్ని మార్పులు అనేది చెందుతుంది. వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజక కణజాలం బెండులో ఉన్న కణాల పొరను ఏర్పరుస్తుంది. అయితే బెండులో ఉన్న ఈ కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. వాటి కణకవచాలు సూబరిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు, గాలి చొరబడకుండా చేస్తుంది. బెరడులో ఉన్న కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. వాటి కణకవచాలు సోబరిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు, గాలి చొరబడకుండా చేస్తుంది. సంక్లిష్ట కణజాలం 1 కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడుతుంది. ఈ కణాలు అన్ని ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. సంక్లిష్ట కణజాలానికి ఉదాహరణ దారువు పోషక కణజాలం. ఇవి 2 ప్రసరణ కణజాలాలు మరియు నాలికా పుంజాలుగా ఏర్పడతాయి. నాలికా కణజాలం ఉండడం వల్ల సంక్లిష్ట మొక్కల్లో ఒక నిర్దిష్టమైన లక్షణం. దారువులు, దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం మరియు దారు తంతువులు ఉంటాయి.
అయితే దారు కణాలు, దారునాళాలు దళసరి కణకవచం కలిగి ఉండి పరిణితి చెందిన తర్వాత చాలా వరకు నిర్జీవ కణాలతో ఉంటాయి. ఈ దారు కణాలు, దారునాళాలు నాళాల వంటి నిర్మాణాలు. ఇవి నీరు, ఖనిజ లవణాలు నిట్ట నిలువుగా రవాణా చెందడానికి సహాయపడతాయి. దారు మృదు కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దారు నారలు వివిధ పనులకు సహకరిస్తుంది. పోషక కణజాలం 5 రకాల కణాలతో ఏర్పడుతుంది. చాలని కణాలు, చాలని నాణాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు మరియు పోషక మృదు కణజాలం. మొత్తం 5 రకాల కణాలతో పోషక కణజాలం ఏర్పడుతుంది. చాలని నాళాల గోడలు రంధ్రయుతంగా ఉంటాయి. పోషక కణజాలం పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాల తంతువులు తప్ప అన్నీ కూడా సజీవ కణాలు. ఇది ఇప్పుడు జంతు కణజాలం గురించి చూద్దాం. జంతు కణజాలం అనేది మన శరీరంలో కణజాలాలకు ఉదాహరణగా రక్తము, కండర కణజాలంను గుర్తించవచ్చు. కణజాలాలు చేసే పనిని బట్టి జంతువుల కణజాలాలను వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడి కణజాలం. అయితే రక్తం అనేది సంయోజక కణజాలం. కండర కణజాలంను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఉపకళా కణజాలం. జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని మనం ఉపకళా కణజాలం అని అంటారు. జంతువుల్లో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటారు. ఈ ఉపకళా కణజాలం శరీరం అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచుతుంది. శరీర అంతర్భాగాలను, కుహరాలను కప్పి ఉంచే కణజాలం ఉపకళా కణజాలం. శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలను ఉపకళా కణజాలం అనేది వేరు చేస్తుంది. చర్మము, నోటి లోపలి పొర, రక్తనాళాల పై పొర, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్కనాళాలలో ఇది ఉంటుంది. ఈ ఉపకళా కణజాలం అనేది చర్మము, నోటి లోపలి పొర, అలాగే రక్తనాళాల పై పొర, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్కనాళాలలో ఉంటుంది. ఉపకళా కణజాలంలోని కణాలు దగ్గరగా అమరి ఉంటాయి. వాటి మధ్య అతి తక్కువ సిమెంట్ పదార్థం కలిగి ఉండడం వలన కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. ఏ పదార్థమైనా శరీరంలోనికి ప్రవేశించాలన్నా బయటకు పోవాలన్నా ఈ ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా కనీసం దాటగలగాలంట. చూడండి, ఏ పదార్థమైనా సరే శరీరంలోకి ప్రవేశించాలన్నా అలాగే బయటకు పోవాలన్నా ఈ ఉపకళా కణజాలం యొక్క కనీసం ఒక పొరనైనా సరే కనీసం దాటగలగాలి. రక్తనాళాల, త్వచ కణాలు లేదా ఊపిరితిత్తుల వాయుగోనులు వంటి విచక్షణ స్తర ఉపరితలం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం ఉంటుంది. దీనిని సరళ శల్కల ఉపకళ అని అంటారు. స్క్వామా లేదా శల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం అని అర్థం. స్క్వామా లేదా శల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం అని అర్థం. సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పలుచుగా, పల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. ఆహార వాహిక, నోటి కుహరంలోని పొర శల్కల ఉపకళా కణాల చేత కప్పబడి ఉంటాయి. శరీరం రక్షణనిచ్చే చర్మం కూడా ఉపకళా కణజాలంతోనే తయారవుతుంది. చర్మంలో ఉపకళా కణజాలాల కణాలు నష్ట నివారణకు అనేక వరుసల్లో అమర్చబడి ఉంటాయి. ఇలా పొరలుగా అమరి ఉండడం చేత ఈ కణజాలాన్ని స్తరిత శల్కల ఉపకళా కణజాలం అని అంటారు. పేగు లోపలి పొర వంటి శోషణ, స్రావక క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి. ఈ ఉపకళా కణజాలం స్తంభాకారంగా ఉపకళ అంతటా అవరోధాలు దాటుకుంటూ కదలికలను సులభతరం చేస్తుంది. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉంటుంది. కణాల వెలుపలికి కేశాల వంటి నిర్మాణాలుగా ఇవి కనిపిస్తాయి. ఈ శైలికల చలనాలు శ్లేష్మమును ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్ని శైలికామయ ఉపకళా కణజాలం అని అంటారు. ఘనాకార ఉపకళా కణజాలం మూత్రనాళాలతో, లాలాజల గ్రంథుల నాళాలతో పొరలు ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయి. నెక్స్ట్ గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది. కనుక దీన్ని గ్రంథి ఉపకళా కణజాలం అని అంటారు. నెక్స్ట్ సంయోజక కణజాలం. రక్తం ఒక రకమైన సంయోజక కణజాలం. సంయోజక కణజాలంలోని కణాలు వదులుగా అమర్చబడి అంతర మాత్రికలు పొందుపరచబడి ఉంటాయి. మాత్రిక ఈ జెల్లీ వలె, ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. నిర్దిష్టమైన విధిని కలిగిన సంయోజక కణజాలంలో మాత్రిక స్వభావం అనేది భిన్నంగా ఉంటుంది. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికని మనం ప్లాస్మా అంటారు. దీనిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు ఉంటాయి. ప్లాస్మాలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు ఉంటాయి. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. రక్తంలో ద్రవరూప మాత్రికని ప్లాస్మా అంటారు. దానిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు ఉంటాయి. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. నెక్స్ట్
రక్తం ప్రవహిస్తూ వాయువులు, జీర్ణమైన ఆహారం, హార్మోన్లు, వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది. ఎముక సంయోజక కణజాలానికి మరొక ఉదాహరణ. సంయోజక కణజాలానికి ఫస్ట్ ఒక ఉదాహరణ రక్తం, ఇంకొక ఉదాహరణ ఎముక. ఎముక సంయోజక కణజాలానికి మరొక ఉదాహరణ. నెక్స్ట్ ఇది కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తుంది. ఇవి దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముకల కణాలు దృఢమైన మాత్రికలో మిడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫరస్ లవణాలతో నిర్మితమవుతాయి. ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్ లవణాలతో నిర్మితమవుతాయి. రెండు ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలం సంధి బంధనం లేదా లిగమెంట్. రెండు ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలమే సంధి బంధనం లేదా లిగమెంట్. ఇది సాగే గుణం కలిగి ఉంటుంది, దృఢంగా ఉంటుంది. చాలా తక్కువ మాత్రికను కలిగి ఉండి రెండు ఎముకల సంధి తలాలను కలుపుతుంది. రెండు ఎముకల సంధి తలాలను అయితే కలుపుతుంది. కండరాలను ఎముకతో అతికించి ఉంచే ఇంకొక సంయోజక కణజాలమే స్నాయు బంధనం లేదా టెండన్. ఎముకతో అతికించి ఉంచేది స్నాయు బంధనం. ఎముకల సంధి తలాలను కలిపేది సంధి బంధనం లిగమెంట్. అతికి ఉంచేది టెండన్. స్నాయు బంధనం లేదా టెండన్ అన్నది తంతు కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణం కలిగి ఉంటుంది. మృదులాస్థి అనేది మరొక సంయోజక కణజాలం. రక్తం, ఎముక, మృదులాస్థి సంయోజక కణజాలాలు. విశాలంగా వేరు చేయబడిన కణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే మాతృక ప్రోటీన్లు, చక్కెరలతో నిర్మితమై ఉంటుంది. ఈ మృదులాస్థి ఎముకల కీళ్ళు ఉపరితలం అనేది మృదువుగా చేస్తుంది మరియు నాసికాగ్రం, చెవిదొప్ప, వాయునాళం, స్వరపేటికలో ఉంటుంది. మృదులాస్థి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఎముకల కీళ్ళ ఉపరితలాన్ని మృదువుగా చేస్తుంది అనమాట. మరియు ఇవి నాసికాగ్రం అంటే ముక్కు అగ్రభాగంలో, చెవిదొప్పలో, అలాగే వాయునాళం, స్వరపేటికలో కూడా మృదులాస్థి కణజాలం అనేది ఉంటుంది. ఏరియోలార్ అన్నది సంయోజక కణజాలను చర్మానికి, కండరాలకు మధ్య రక్తనాళము, నాడీ కణాల చుట్టూ, ఎముక మధ్యలో మనం చూడవచ్చు. ఏ ఏరియోలార్ అన్నది సంయోజక కణజాలాన్ని చర్మానికి, కండరాలకు మధ్య రక్తనాళం, నాడీ కణాల చుట్టూ, ఎముక మధ్యలో చూడవచ్చు. ఇది అవయవాల అంతర్భాగంలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ కణజాలాల మరమ్మతుకు సహాయపడుతుంది. కొవ్వు నిల్వ చేసే ఎడిపోస్ కణజాలం చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. ఈ కణజాలంలోని కణాలు క్రొవ్వు కణికలతో నిండి ఉంటాయి. కొవ్వులు నిల్వ ఉష్ణ నిరోధముగా పనిచేసేటట్లు చేస్తుంది. నెక్స్ట్ కండర కణజాలం. కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలనే కండర తంతువులు అంటారు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికకు బాధ్యత వహిస్తుంది. కండరాలు సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేక ప్రోటీన్లను కలిగి కదలికకు కారణమైన సంకోచ సడలికలు జరుగుతాయి. కొన్ని కండరాల కదలికలు మన నియంత్రణలో జరుగుతాయి. కాళ్ళు, చేతుల కండరాలు మనం కావాలంటే కదిలిస్తాము, వద్దనుకుంటే ఆపిస్తాం. ఇటువంటి కండరాలనే మనం నియంత్రిత కండరాలు అంటాం. ఇవి ఎక్కువగా ఎముకకు అతుక్కొని ఉండడం వలన వీటిని అస్థి కండరాలు అంటారు. ఎక్కువగా ఎముకకు అతుక్కొని ఉండడం వలన అస్థి కండరాలు అంటారు. ఇవి శరీర కదలికకు సహాయపడతాయి. ఎముకలు, చేతులలో, కాళ్ళలో ఉండే కండరాలనే మనం రేఖిత కండరాలు అంటారు. చేతులలో, కాళ్ళలో ఉండే కండరాలు రేఖిత కండరాలు. ఈ కండర కణజాలంలోని కణాలు పొడవుగా, స్తూపాకారంగా, శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతనైతే కలిగి ఉంటాయి. ఆహార నాళంలో ఆహార కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన ఆధీనంలో ఉండవు. మన ఇష్టానుసారం వీటిని ప్రారంభించలేము, అలాగే ఆపనలేము. ఇటువంటి కండరాలనే మనం నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అని అంటారు. ఇవి కంటి యొక్క ఐరస్ అనగా కనుపాప, గర్భాశయం, ఊపిరితిత్తులు, శ్వాసనాళాలలో కూడా ఉంటాయి. ఈ అనియంత్రిత కండరాలు లేదా నునుపు కండరాలు. వీటి కణాలు పొడవుగా మొనదేలి ఉంటాయి మరియు ఏక కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటినే అరేఖిత కండరాలు అని కూడా అంటారు. అరేఖిత కండరాలు పొడవుగా మొనదేలి ఉంటాయి, ఏకకేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలు అంటారు. హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడలికలను చూపిస్తాయి. వీటిని అనియంత్రిత కండరాలు లేదా హృదయ కండరాలు అంటారు. హృదయ కండర కణాలు స్తూపాకారంగా, శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ నాడీ కణజాలం. నాడీ కణజాలం అన్ని కణాలు ఉద్దీపనలకు ప్రతిచర్యను చూపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. నాడీ కణజాలంలోని కణాలు చాలా ప్రత్యేకతను కలిగి ప్రేరేపించబడి శరీరంలో ఉద్దీపనలను ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి చాలా వేగంగా ప్రసారం చేస్తాయి. మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణాలతో నిర్మితమవుతాయి. ఈ కణజాలంలోని కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటారు. నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగిన కణదేహాన్ని కలిగి ఉంటుంది. కణదేహం నుండి పలుచని పొడవుగా కేశాలు వంటి నిర్మాణాలు బయటికి వస్తాయి. కణదేహం నుండి సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే ఒకే పొడవాటి భాగాన్ని మనం తంత్రికాక్షం అని, వాటి శాఖలు కలిగిన భాగాన్ని డెండ్రైన్స్ అని అంటారు. నాడీ కణానికి ఉండే పొడవాటి భాగాన్ని తంత్రికాక్షం అంటారు.
శాఖలనైతే డెండ్రైట్స్ అని అంటారు. నాడీ కణం అనేది దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది. నాడీ కణం దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది. అనేక నాడీ తంతువులు సంయోజక కణజాలంతో బంధించబడి నాడిని ఏర్పరుస్తాయి. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలు అని అంటారు. చాలా జంతువులలో నాడీ కణాలు మరియు కండర కణజాలం కలిసి పనిచేయడం అనేది మౌలికమైనది. ఈ కలయిక జంతువులలో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది. సో ఇదండి 9th బయాలజీ సెకండ్ లెసన్ కణజాలాలు చాప్టర్కి సంబంధించినటువంటి నోట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ లెసన్ ఆహార వనరులలో అభివృద్ధి లెసన్కి సంబంధించినటువంటి నోట్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము.